మీరు పోలీస్ అవుదాం అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయొద్దు, డైరెక్ట్గా మన కుమార్ సార్ మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీ దగ్గర ఎక్కువ కుమార్ కోచింగ్ సెంటర్లో పోలీసుల్ని ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎక్కువగా పోలీసులు ఉంటారు. అసలు ఏంటి మీరు పోలీసులతో అంటే మీరేమన్నా పోలీస్ అవుదాం అనుకొని, అంటే మీకు ఏమైనా స్టోరీ ఉందా? పోలీస్ అవుదాం అనుకుని అవ్వకపోవటం కానీ, లేదా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని సాధించకపోవటం వల్ల ఇన్స్టిట్యూట్ పెట్టడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? అసలు ఏంటి, మీరు ఎంతమంది పోలీసులు తయారు చేసి ఇప్పుడు వరకు ఈ సంస్థ ద్వారా? మంచి క్వశ్చన్ వేశారు బ్రదర్. సార్ చెప్పండి. నేను అది ఆగిరిపల్లి దగ్గర అమ్మవారి కూడా. ఓకే. నేను 7th క్లాస్ చదివేటప్పుడు 84లో నిప్పు లాంటి మనిషి అని ఎన్టీఆర్ సినిమా చూశాను. ఓకే. ఆ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ని చూసి నేను డిఎస్పీ అవ్వాలనుకున్నాను. గుడ్. డిఎస్పీ అవ్వాలనుకుని బీఈడీ కూడా చేయకుండా పీజీ చేసి హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని ఆ డిఎస్పీ కోసం ప్రయత్నం చేశాను. ఎందుకు అసలు డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్నానంటే, సమాజంలో అణగారిన వర్గాలకి పోలీస్ ద్వారా మంచి న్యాయం అందించాలనే భావన నాకు కలిగింది. ఆ సినిమా ద్వారా నేను చూసి నేర్చుకున్నది. నేను అప్పుడు 7th క్లాస్ చదువుతున్నా. ఆ టైంలో ఆ ఇన్స్పిరేషన్ నా మీద పడింది. ఎన్టీఆర్ సినిమా నిప్పులాంటి మనిషి, పాత ఎన్టీఆర్. ఓకే ఓకే. ఆ ఎన్టీఆర్ సినిమా ద్వారా నేను ఆ కాన్సెప్ట్ పబ్లిక్కి మంచి చేయాలి, డిపార్ట్మెంట్ దగ్గరికి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా లేదు, పోలీస్ దగ్గరికి అది మంచి పోలీసుని, నియమ నిబంధనలతో కూడినటువంటి పోలీసుని, ఒక మంచి వ్యక్తులను కనుక తయారు చేయగలిగితే సామాజిక ప్రజానీకం యొక్క సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని నేను దాన్ని ఎంపిక చేసుకుని, దాని ద్వారా ఇప్పటికీ నా దగ్గర 115 మందికి పైగా కానిస్టేబుల్స్ అయ్యారు, ఎస్ఐలు అయ్యారు, ఎస్ఐలు దాదాపు ఒక 15 మంది దాకా అయ్యారు. అలాగే ఇంకా డిపార్ట్మెంట్ని డెవలప్ చేయాలనేది నా కాన్సెప్ట్. సమాజంలోకి మంచిని తీసుకెళ్ళాలి. నా దగ్గర చదివిన విద్యార్థులందరికీ కూడా నేను అదే చెప్పి పంపిస్తాను. సొసైటీకి మనం ఒక ఆదర్శంగా ఉండాలి. ఆ ఆదర్శాన్ని మన సమాజానికి పరిచయం చేయాలి. పోలీస్ అంటే ఇట్లా ఉండాలి అనే భావాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశం మేరకు దీన్ని స్టార్ట్ చేశాను. మేమేదో ఆశించి దీని ఏదో చేయాలని కాదు, అంబేద్కర్ ఆశయంతో ముందుకు నడుస్తున్నా. ఆయన ఆశయాన్ని సమాజానికి పరిచయం చేయాలనేది. అందుకే మ్యాక్సిమం విద్యకి ప్లస్ డిఫెన్స్ పోలీస్కి, ఎవరైతే పోలీస్ చేతిలో బెత్తం లేకుండా ఉండాలంటే, లాఠీ లేకుండా ఉండాలంటే టీచర్ చేతిలో బెత్తం ఉండాలి. ఆ సిస్టాన్ని తీసుకురావాలి. ఆ సిస్టమ్ మీద ఒక జీవో తెచ్చి టీచింగ్ వ్యవస్థని అబాస్పాలు చేశారు. టీచర్కి విలువ లేని విధంగా తయారు చేశారు. దానివల్ల సమాజం ఇవాళ అనేక ఇబ్బందులు పడుతుంది. టీచర్కి కొన్ని రూల్స్ కల్పించాలి, టీచర్కి గౌరవం వచ్చేలా చేయాలి. ఆ టీచర్ చేతిలో బెత్తం వస్తే పోలీస్ చేతిలో లాఠీ అవసరంలా. అది క్రమశిక్షణ అక్కడ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ అనేది మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ 2 డిపార్ట్మెంట్లు ఎంపిక చేసుకుని దీని ద్వారా ప్రజా అడ్మినిస్ట్రేషన్లో ఎండిఓ, ఎంఆర్ఓ వీటికి కూడా మనం గైడ్ లైన్స్ ఇస్తూ, సలహాలు ఇస్తూ దీన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది.